ఏపీ కేబినెట్లో కీలక అంశాలపై సీఎం చంద్రబాబు చర్చించారు. తాజా రాజకీయ పరిణామాలపై మంత్రులతో సీఎం చర్చించారు. మంత్రుల్లో సింగపూర్ టూర్, ఇతర అంశాలపై మంత్రులతో సీఎం మాట్లాడారు. పెట్రోల్, డీజిల్ కొరత, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై కూడా మంత్రులతో చర్చించారు. పాపులేషన్ మేనేజ్మెంట్పై సీఎం దృష్టి పెట్టాలన్నారు. ఏపీ కేబినెట్ భేటీలో మంత్రులకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు చేశారు. ఏఐ, ఐటీపై మంత్రులు పరిజ్ఞానం పెంచుకోవాలని సూచించారు. ఉద్యోగుల నియామకాల్లో ఏఐ, ఐటీని తప్పనిసరిగా భాగం చేయాలని ఆదేశించారు. జలధార, జలహారతిలో మంత్రుల భాగస్వామ్యం ఉండాలని మంత్రులకు చంద్రబాబు సూచించారు. కవిత్వాన్ని కార్మిక, కర్షక, శ్రామిక వర్గాల స్వరంగా మలిచిన ప్రజాకవి శ్రీశ్రీ జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. సమసమాజ నిర్మాణంలో కవులు, కళాకారులు కీలక పాత్ర పోషించాలని, దోపిడీ వ్యవస్థను ధైర్యంగా ప్రశ్నించాలని సూచించిన మహానుభావుడు శ్రీశ్రీ అని ఆయన కొనియాడారు. 10వ తరగతి పరీక్షలో 100 రోజుల కార్యాచరణ సక్సెస్ అయిందని మంత్రి నారా లోకేష్ అన్నారు. గత ఏడాది కంటే 10th పరీక్షలో ఉత్తీర్ణత శాతం పెరిగిందన్నారు. అన్ని పాఠశాలల్లోనూ మెరుగైన ఫలితాలు వచ్చాయన్నారు. గత ఏడాది కంటే ఈ ఏడాది 85.25% ఉత్తీర్ణత నమోదైందన్నారు. ఐకమత్యంగా, అంకిత భావంతో, ప్రణాళికాబద్ధంగా అంతా కలిసి పనిచేయడం వల్లనే 10th మంచి ఫలితాలు సాధించామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పోటీపడి తెలంగాణను అప్పుల పాలు చేశాయని అన్నారు. తెలంగాణను భ్రష్టు పట్టించాయని కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా విద్యుత్ సరఫరా చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. రాష్ట్రంలో బానుడి భగభగలకు తోడు ఇళ్లు, కార్యాలయాల్లో ఏసీలు, కూలర్ల వాడకం విపరీతంగా పెరిగిందని అధికారులు మంత్రికి వివరించారు. సచివాలయంలో సీడ్ కంపెనీ ప్రతినిధులు, వ్యవసాయ శాఖ, సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో కంపెనీల వారీగా అందుబాటులో ఉన్న విత్తనాల లభ్యతపై ఆరా తీశారు మంత్రి. తెలంగాణ రాష్ట్రంలోని అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు పంపిణీ చేసే ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులకు కార్డులు అందజేస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ సేవాదళ క్రమశిక్షణకు మారుపేరని మంత్రి సీతక్క అన్నారు. గాంధీ గారి ఆలోచనలతో క్రమశిక్షణ గల సంఘంగా కాంగ్రెస్ సేవాదళ్ అవతరించిందని చెప్పారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావుపై కాంగ్రెస్ నేత సంపత్ పరువు నష్టం దావా వేశారు. తనపై, తన పార్టీపై తప్పుడు ప్రచారం చేశారని పరువు నష్టం వేశారు. చంద్రబాబు, లోకేష్ ఆదేశాలతోనే కేసులు పెట్టి తిప్పుతున్నారని వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు చెప్పారు. శ్రీహరి, సజ్జల భార్గవరెడ్డిపై కూడా కేసులు పెట్టి తిప్పుతున్నారని మండిపడ్డారు. ఇలాంటి వాటికి భయపడమన్నారు అంబటి. అమరావతిలోని సిఆర్డీఏ కార్యాలయంలో కలెక్టర్ల సమావేశం నిర్వహించారు. మే 7, 8 తేదీల్లో 28 జిల్లాల కలెక్టర్లతో కాన్ఫరెన్స్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. జగ్గారెడ్డి మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. సంగారెడ్డి పట్టణంలో వివిధ పాఠశాలలో చదువుతున్న 62 మంది చిన్నారులకు ఉచితంగా సైకిల్ను పంపిణీ చేశారు. జనగామ జిల్లాలో బచ్చన్నపేట మండలం అలీపూర్ గ్రామంలో విషాదం జరిగింది. ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణలో తవ్విన గుంతలో పడి చిన్నారి చనిపోయింది. మిషన్ భగీరథ మరమ్మతుల కోసం గుంత తవ్వి వదిలివేయడంతో ఈ ఘటన జరిగిందని తల్లిదండ్రులు ఆరోపించారు. చిత్తూరు జిల్లా కలెక్టరేట్లో హెల్పింగ్ హ్యాండ్స్ సొసైటీ సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ ప్రోగ్రాంలో కలెక్టర్ పాల్గొని దివ్యాంగుల జీవితాల్లో భరోసా కల్పిస్తూ వెలుగులు నింపాలని అధికారులకు సూచించారు కలెక్టర్. నంద్యాల జిల్లా దిగువ అహోబిలంలో సుదర్శన హోమం పూర్ణాహుతి నిర్వహించారు. అర్చకులు నరసింహస్వామి జన్మదిన నక్షత్రాన్ని పురస్కరించుకుని కార్యక్రమం చేశారు. హోమంలో పాల్గొన్న భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. పశుసంవర్ధక రంగంలో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం మరో ముందడుగు వేసింది. ప్రభుత్వ వెటర్నరీ ఆసుపత్రిలో డిజిటల్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, స్కానింగ్ సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. నంద్యాల జిల్లా వెలుగోడులో జూనియర్ ఎన్టీఆర్ 43వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి మానవత్వాన్ని చాటుకున్నారు అభిమానులు.
తూర్పుగోదావరి రాజమండ్రి 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో రాజమండ్రి ఎస్ఎస్ని రాష్ట్ర స్థాయి మొదటి ర్యాంకును సాధించింది. 600 మార్కులకు 598 మార్కులు ఎస్ఎస్ని సాధించింది. తిరుపతి జిల్లా చంద్రగిరిలో ఏనుగుల బీభత్సం సృష్టించాయి. చిన్న రామాపురం, కూచువారిపల్లి, ఎల్లంపల్లిలో ఏనుగులు గుంపు టెస్టు వేసింది. ఎటువైపు నుంచి దాడి జరుగుతుందనని స్థానికులు భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. నర్సీపట్నంలో భారీగా గంజాయి పట్టుబడింది. పెద్దవలస సూటీ రోడ్లో పోలీసులు తనిఖీలు చేపట్టగా 3 బస్తాల్లో అక్రమంగా తరలిస్తున్న 25 లక్షల విలువ గల 50 కేజీల గంజాయితో పాటు 5గురిని అదుపులోకి తీసుకున్నారు. తిరుపతి జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. హుబ్లీ నుంచి తిరుపతికి వస్తున్న ఇంటర్సిటీ రైలుపై కప్పు ఎక్కి ప్రయాణికుడు ఒక్కసారిగా పేలుడు జరగడంతో విద్యుత్ తీగలు తగిలి కాలిపోయారు. కాకినాడ జిల్లా ఎండపల్లిలోని సూరప్ప చెరువు మంచినీటి చెరువులో చేపలు చనిపోవడంపై ఎంపీ తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఆరా తీశారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందువల్ల చేపలు చనిపోయాయని అధికారులు తెలిపారు. కోహినూర్ అంశం ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చింది. తనకు అవకాశం ఇస్తే భారత్కు కోహినూర్ వజ్రాన్ని తిరిగి ఇచ్చేయాలని బ్రిటన్ రాజు చార్లెస్ IIIని ఆయన కోరతానని న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మామ్దాని తెలిపారు. గుంటూరు నగరంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. మే 4వ తేదీన పవిత్ర హజ్ యాత్రకు బయలుదేరనున్న హజ్జీలకు హజ్ కిట్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ పాల్గొన్నారు. క్రీడలకు, క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ప్రభుత్వ విప్ డాక్టర్ బల్మూరి వెంకట్ అన్నారు. అంబర్పేట జీహెచ్ఎంసీ గ్రౌండ్లో సమ్మర్ స్పోర్ట్స్ కోచింగ్ క్యాంప్కు హాజరై క్రీడాకారులు అవకాశాలపై అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వంలో కాపులకు అన్యాయం జరుగుతుందని కాపు సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. కాపు నాయకులు అంతా ఒకటై కూటమిని గెలిపించుకున్నామని బిఎన్ మూర్తి అన్నారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మున్సిపల్ కార్యాలయంలో ఏసీపీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఏసీపీ డీఎస్పీ సుదర్శన్ ఆధ్వర్యంలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. బిల్లు కలెక్టర్పై అవినీతి ఆరోపణలు రావడంతో విచారణ చేపట్టారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ నెల 26న ప్రారంభమైన ఈ బ్రహ్మోత్సవాలు మే 3 వరకు జరగనున్నాయి. విజయనగరం జిల్లా ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ వైద్య కళాశాలను పీపీపీ పద్ధతిలో కాకుండా ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్ చేశారు విద్యార్థి సంఘాల నాయకులు.